తండ్రి అయిన దేవుని నామం నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి ఈ యొక్క శనివారం దినమున కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ, పరిశుద్ధులందరికీ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. మన ఈ యొక్క శనివారం దినమున తరచుగా మనము ప్రవక్తల గురించిన అధ్యయనం చేస్తున్నాము. ఆ భాగంగానే ఈరోజు కూడా లాస్ట్ టైం ఓషియా రాసిన గ్రంథంలో ఆయన ప్రవచించిన విషయాల్ని, ఆ దర్శనంగా చూసిన విషయాల్ని 3 అధ్యాయం వరకు చూస్తున్నాము. ఈరోజు ఇంకా 4వ అధ్యాయం నుండి మనం ప్రారంభించుకున్నాం. ఏమంటే ఈ 4వ అధ్యాయము ఏమి ముఖ్యమైన సారాంశం అంటే, ఆయన వాళ్ళు మీరు రండి, నాతో మీరు వాదించుకోండి అంటే, మిమ్మల్ని నాతో వచ్చి వడకాడు అంటే ఏమని అర్థమో, మీరు వడకంటే ఏం చెప్తారు, వాదనలో కదా, డిబేటింగ్ అంటారు కదా, వాదించుకుందాం రండి అని పిలిచినట్టే ఉంది ఇక్కడ. ఇంకా ఏందో చూసినప్పుడు ఇజ్రాయేల్ మరలా తిరిగి పాపం చేస్తూనే ఉంది. దేవుడు పిలిచినా, ఆయన ప్రవక్త వచ్చి దేవుని వాక్యం హెచ్చరించినా వాళ్ళ పాపం నుండి మాత్రం ఏం చేయలేదంట, తిరగలేదంట. అయితే ఈయన కనికరంతో పిలుస్తున్నాడంట, హెచ్చరిక ఇస్తున్నాడంట. ఆయన హెచ్చరిక, ఆ పిలుపు ఎలా ఉంది? కనికరంతోనే ఉంది. కోపం వచ్చి నేరుగా మనిషి వచ్చి కొడతారా, తిట్టారా? ఫస్ట్ కోపం ఎక్కువ ఉంటే ఏం చేసేస్తారు, ఫస్ట్ ఏటు పడుతుంది, తర్వాత మాటలు. కోపమే లేదంటే ఎంత శాంతంగా ఏం చేస్తుంటారు, పిలుస్తున్నారు అర్థం. అదే చెప్తున్నారు, కోపం లేకుండా వాళ్ళు తీర్పు చేయకుండా పిలుస్తున్నారు దేవుడు, రండి మీరు అని. అయితే వాళ్ళు ఏం మాత్రం దాన్ని ఇది పెట్టుకోలే, ఏమంట చెవులు ఎక్కలే, వాళ్ళు పెట్టుకోలేదు. వాళ్ళు పాపములే, వాళ్ళ బాధలో వాళ్ళు ఇదిలే ఉన్నారు. చూడండి, ఓషియా 4వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూస్తే, ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యాకోబు దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను, ఆకాశ పక్షులను, కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నవి. వీళ్ళు చేసే పాప కార్యాలు, వీళ్ళు చేసే నీచ కార్యాలు చెప్పవచ్చు. నీచ కార్యాలు అవి మానక అంట. ఆడ మాట రాయపడింది, వాళ్ళు మానక ఏం చేశారంట, హత్యలు చేస్తున్నారంట. చూడండి ఎలాంటి పరిస్థితి. ఎవరు వాళ్ళు? ఏదో సామాన్యులుగా దేవుని ఎరగని అన్ని జనం కాదు వాళ్ళు. దేవుని వాగ్దాన పుత్రులు వాళ్ళు, వాగ్దాన దేశస్థులు వాళ్ళు. దేవుడు ఎన్నుకొనినా ఏర్పరచుకొనినా తన స్వకీయ జనాంగం వాళ్ళు. అటువంటి గొప్ప జనాంగము ఈరోజు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, అందరూ చేయి విడిసే పది. వీళ్ళ వల్ల ప్రకృతిని కూడా దేవుడు ఏం చేసేసాడు. చూడ, సముద్రం ఎప్పుడైనా తగ్గుతాయి, దాన్ని కూడా ఏం చేయబోతుందంట, పశువులంట, పక్షులంట అన్ని క్షీణించిపోతున్నది. అంటే ఎన్నుకున్న మానవుడు, ఎన్నుకున్న ఒక దేవుని బిడ్డలు, తన జనాంగము పాపం చేస్తే వాటి వల్ల ప్రకృతిలో ఉన్న సమస్తానికి ఏమవుతుంది, శాపము. దాని ఒక విస్తీర్ణం ఏమైపోతుందంట, ఆగిపోతా ఉంది. ఆపేశాడు దేవుడు. వీళ్ళ వల్ల, ఎవరి వల్ల వచ్చింది ప్రాబ్లం? ఎవరు పాపం వాటి ఏమైనా చేసినాయా? వాటికి ఏం తెలియవు. వీళ్ళ నిమిత్తం అది ఏర్పాటు చేయబడింది. వీళ్ళ కోరిక అది ఆకారం ఎందుకు వీళ్ళకి ఇవ్వాలని అన్నిటినీ తగ్గిపోసేస్తున్నాడు, కురిగిపోసేస్తున్నాడు, బలహీనపరుస్తున్నాడు, అన్నిటిని ఎందుకులే అని. ఎందుకంటే వాళ్ళు అదే చెప్తున్నారు కదా, ఏమేంట దొంగతనం చేస్తారంట, సత్యము లేదంట, కనికరము లేవంట, కరుణ లేదంట, నిజము లేదంట. ఏంటండి దొంగతనం అంతా, వ్యభిచారం అంతా, ఎన్ని విషయాలు చూసారా? అంతగా దేవుడి నుండి ఏమైపోతున్నారు వాళ్ళు, దూరం అవుతున్నారు. దీనిని ఈ ప్రవక్త గారు వచ్చి ఓషియా హెచ్చరిస్తున్నాడు. 6వ వచనం చూసినప్పుడు కింద,
నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఏమంట? జ్ఞానము లేని వారే నశించుచున్నారు. ఎందుకు జ్ఞానము లేకుండా పోతున్నారు అని చూసినప్పుడు, ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు, ఎప్పుడైతే గ్రంథాన్ని వదిలివేసినప్పుడు, ఎప్పుడు వాళ్ళకు దేవుని దగ్గర భయభక్తి లేనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమైపోతుందంట? జ్ఞానం ఏమైపోతాయంట? నశించిపోతుంది. ఇలా కూడా అదే చెప్తున్నాడు, నా జనులు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. పరిస్థితి ఏమంటే వాళ్ళు పాపం చేసినప్పుడు పవిత్రత లేదు కదా. అపవిత్రం వచ్చినప్పుడు ఏమైపోతుంది? జ్ఞానం ఉండదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎప్పుడైతే ఒక బాధ్యత ఒక పద్ధతి ఇచ్చినారో, పద్ధతిని తప్పిపోయినప్పుడు ఆటోమేటిక్గా అతని జ్ఞానము అన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు దేవుడిని వాక్యం లేదు కదా, దేవుడిని తీర్మానాలు ఏమైనాయి, వాళ్ళు తీర్మానించుకున్న నిర్ణయాలు ఏమైనాయి, అన్ని వదిలివేస్తున్నారు కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ. కింద చూసినప్పుడు ఇంకా ఘోరం. 10వ వచనం చూడండి, 4:10 ఉందే చదవండి. నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేను నీ కుమారులను మరుతును. వాళ్ళు దేని వదిలేస్తున్నారు అక్కడ లాస్ట్కి? ఎందుకు జ్ఞానం లేకుండా పోయింది? దేవుని వాక్కు ఏం లేదు వాళ్ళకి, లేదు. అప్పుడు దేవుని వాక్కును బోధించి ఎవరు లేదు, యాజకుడు ఏం లేదు అక్కడ. తీసేస్తున్నాడు ఒక్కొక్కటి లింక్. అందుకని నేనేం చేశాను, నేను పిల్లలు కూడా ఏం చేస్తున్నాను, మర్చిపోతాను. చూడండి మళ్ళీ కింద చెప్తా, అంటే 7 చదవండి. తమ కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసి. వాళ్ళకి ఎందుకు ఇలా చేస్తున్నారంటే కలిమి ఏమైపోయింది, ఎక్కువ అయింది కాబట్టి దాని మీద మనసు పెట్టేశారు. కలిమి ఎక్కువ అవడం వల్ల వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు అంతగా వాళ్ళని దేవుడిని విడిచిపెట్టేశారు. వారి ఘనత నీచ స్థితికి మార్చుదును. నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందురు కనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు. చూసారా? ఇంకా వాళ్ళు పాపం అధికమనే పోతున్నారు తప్ప ఏం చేయలేదు. వాళ్ళు మైనస్ అవ్వలేదు, ప్లస్ అవుతుంది. పాపం మూట కట్టుకోవద్దు చెప్తున్నా కదా. ఏమి వాళ్ళు ఇంత పాపాన్ని మూట కట్టుకుంటున్నాడు అంటారు. ఎందుకో ఒకడు పోయి వయసైన వృద్ధాపము ఉన్న అవ్వను ఏదో కొట్టేస్తున్నాడు. వాళ్ళు పోయి వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఎందుకు నేను అవ్వను కొడతామంటే అమ్మని కొట్టేస్తాడు. అమ్మని కొడుతున్నాడు. ఏమన్నా నాన్న అడిగితే నాన్నని కొట్టాడు. నాన్నని ఎందుకు కొడతామని అన్న వచ్చాడు, అన్నని కొట్టాడు. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? ఎందుకో అది ఏమి తెల్లవాడికి పాపం అని తెల్ల. పాపం అది ఏం చెప్పింది, వాక్యం ఏం చెప్పింది? అది ఇప్పుడు ఏమైంది? తల్లి అవ్వ పోయి, ఆ తల్లి పోయి, ఆ తండ్రి పోయి, అన్న పోయి, అందరి పోయి. పాపం పైన కట్టుకుంటూ పోయి ఒకటే పాపమే ఆయన ఇంకా ఘోరమైపోతానులే. అది ఇక్కడ కూడా అది చెప్తున్నారు వాళ్ళు. 10వ వచనం ఇంకా క్లియర్ చెప్తారు చూడండి. వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిది కనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక ఎందురు. వాళ్ళు యెహోవాని ఏం చేసేసారు? లాస్ట్కి లెక్క పెట్టుకోలేదు, లెక్క లేదు వాళ్ళకి. మనుషులు లెక్కలు లేనట్టు దేవుడే లెక్క లేకుండా పోయింది. జీవం ఇచ్చి, జీవితం ఇచ్చి, శ్వాసం ఇచ్చి, స్వాస్థ్యతని ఇచ్చి వాళ్ళకి హక్కులు లేని వారు హక్కును, అర్హత లేని అర్హతను, ఏమి లేని వాళ్ళకి దేశమును, ఏమి లేని వానికి పొలమును ఫలభరితమును ఇచ్చి భుజించి తృప్తి చెంది ఉండమంటే వాళ్ళు ఆయన్నే ఎవరిని విసర్జించారు? మార్గం చూపించిన ఆయన్ని, తప్పించిన ఆయన్ని, విడిపించిన ఆయన్ని, రక్షించిన ఆయన్ని, పోషించిన ఆయన్ని, ఏది చేతులతో కష్టపడలేక మన్నాను కురిపించి పోషించిన ఆయన్ని ఏం చేశారు? ఇప్పుడు తిరస్కరించారు, తుణీకరించారు, విడిచిపెట్టారంట. మళ్ళా కింద ఏం చెప్తారు 11లో? వ్యభిచార క్రియలు చేయుట చేతను ద్రాక్షరసము పానము చేయుట చేతను మద్యపానము చేతను వారు మతి చెడిరి. ఇప్పుడు ఏమవుతుంది? దేని ఏం చేస్తే ఏమవుతుంది? ఏం చెడిపోతుంది? చూసారా? ఎందుకు ఈరోజు
ఒక ఒక తాగుబోతు అంటే వాడేందుకు ఒక తాగుబోతు వాక్యమే చెప్పేసింది. పరలోక రాజ్యంలో ఎవరు చేరడు, తిండిపోతూ తాగుబోతూ ఇంకా ఇంకా చాలా మంది ఎక్కడ రారు వారు. చూడండి ఎప్పుడు ఎంత గొప్ప ఘోరమైన పరిస్థితి వాళ్ళకి. అందుకే చెప్తున్నా ఇక్కడ ఏం కోల్పోతారు వాళ్ళంట. ఏం చెప్తున్నాడు? వ్యభిచార క్రియలు చేయుట చేతను ద్రాక్షరసము పానము చేయుట చేతను. ఇదంతా ఒకటే, వ్యభిచారము, తాగబోతూ, మద్యపానము చేతను వారు మతి చెడిరి. ఇది మూడు మతి చెడిపోయేది. మతి మాత్రం కాదు, ఉళ్ళు చెడిపోయేది, మనసు చెడిపోయేది, సమాజంలో పేరు చెడిపోయేది, ఇంట్లో అన్ని చెడిపోయేది. మూడు విషయం చెప్పినారు. చూసారా? మూడు ఒకటే, మూడు క్రియలు ఒకటే చేసేది. ఇది మది చెడిపోయేది. చూసారా? ఈరోజు చాలా మంది సర్వసాధారణంగా ఈ మది చెడిపోయే కార్యం చేస్తూ ఉంటారు. దాన్ని లెక్క పెట్టుకోరు. వీళ్ళు మది చెడిపోయిన వాళ్ళు వీళ్ళు ఎవరిని వదిలేసిన అర్థం అంట. పైన దేవుని వదిలేసిన వాళ్ళని అర్థం. దేవుడు అంటే వాళ్ళకి లెక్క లేదని అర్థము. దేవుడు అంటే వాళ్ళకి భయం లేదని అర్థము. అట్లాంటి వారితో స్నేహం చేసేది, అట్లాంటి వారితో సహవాసం ఉండేది, అటువంటి వారితో సాంగత్యం చేసేది. ఎటువంటి వారు వాళ్ళు? దేవునికి శాపగ్రస్తులు వాళ్ళు. ఎవరో శాపమైన వాళ్ళు. చూడండి, ఆ మూడు చెప్పారు: వ్యభిచారము, ద్రాక్షరసము, మద్యపానీయం. వీళ్ళు మది చెడిపోయిన వారు. మాకు ఎలా ఉంది తెలిసేది? ద్రాక్షరసము, వేషితనము, ద్రాక్షరసం, మధుపానం, ఏదైతే మయకం. ఏం చేస్తుందంటే అయితే హృదయాన్ని మయకం. ఏమో అంటారు కదా, ఏమో ఆ పిల్ల వచ్చి ఏం చేసిందో మా వాడిని ఏం చేసింది, మత్తు చేసింది అంటారు. ఏమైపోయినాడు? బానిస. మత్తు ఏం చేసింది, ఏం పెట్టింది తెలుసు. ఆ మాట అంటే మాట, అవునంటే అవును, కాదు అట్ట అయిపోయినాడు మా వాడు. అలాగే ఇక్కడ ఇది మూడు విషయం అంట. ఇది మత్తు చేస్తుందంట, అది మయకం అంట, మయకం కల్పిస్తుందంట. చాలా మంది ఆ మయకంలో ఉంటారు. చాలా మంది ఆ మయకంలో ఉన్న వాళ్ళకి ఎవరు లేరు. దేవుడు అంటే లెక్క లేదు వాళ్ళకి, దేవుడిని భయం లేదు. దేవుడు విసర్జించిన వాళ్ళని అర్థము. అంత ఘోరమైన పాపం అది చేస్తారు. ఈ జనాలు చేసేస్తున్నారు. ఆ కాలంలో చేశారు అని మనం చూస్తున్నాం. ఈ కాలంలో కూడా సంఘంలో చాలా మంది తాగుబోతులు ఉన్నారు, తిరిగిపోతులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు. చెప్పినట్టు ఆడ వీళ్ళకంత పరిస్థితి ఏమే. దేవుని రాజ్యంలో చోటు లేదు. వాళ్ళు ఎంతో రహస్యంగా మీటింగ్ చేస్తారు చాలా మంది. మళ్ళీ ఎంత రహస్యంగానో, ఎంత రహస్యం అంటే ఇక్కడ ఆడ చూసి సంఘం పెద్దగా చెప్పేది లేదు అట్లాంటి అలవాటు మా వాడికి సపోర్ట్ వేరే. ఇంకొకరు దానికి ఏం చేసేది, ఒత్తు పడేది, తట్టులు పడేది. ఇదంతా దేవుడు పైన చూసి దేవుడు ఏమంటారు, దేనికి ఒత్తు పాడుతున్నావు, దేనికి పోతున్నావు తోడు? మంచి విషయానికా? అది దేవునికి వ్యతిరేకమైన పాప విషయం. అది దానికి పోయి ఒత్తు పాడకూడదు, తోడుపోకూడదు. తర్వాత మా జనులు ఏమైనారు కింద, నా జనులు తాము పెట్టుకున్న కర్ర యొద్ద విచారణ చేయదు. చూడండి, లాస్ట్ కి విచారణ ఎక్కడ పోయినా చూడండి. అట్లా వదిలేసి కింద వస్తే 14 వచ్చిన 13 వచ్చిన హాఫ్ భాగం చదవండి. 13 వచ్చిన కింద. పర్వతముల శిఖరముల మీద బలు అర్పింతురు, కొండల మీద ధూపము వేయుదురు, సింధూర వృక్షముల క్రిందను, చినారు వృక్షముల క్రిందను, మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచటను ధూపము వేయుదురు. అందువల్లనే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడన్లను వ్యభిచారులైరి. ఎంత ఘోరం పాపం చూసారా? ఇక్కడ చాలా మందికి దాంట్లో వ్యత్యాసం వేరే ఉంది. మనకు తెలియదు. 2 రోజులుగా ఈ వాక్యం ధ్యానించినప్పుడు బయలుపడతా ఉంది. వివాహం కాని వాళ్ళు చేసేది వేషితనం అంట, వివాహం అయిన వాళ్ళు చేసేది వ్యభిచారం అంట. అటువంటి రెండింటికి తేడా చేయాలి. 14 వచ్చిన చూడండి. అందువల్లనే మీ కుమార్తెలు వేశ్యలైరి. ఏమంట? కుమార్తెలు అంటే పెళ్లి కానివారు చేసేది వేషితనము. మీ కోడన్లను వ్యభిచారులైరి. చూడండి, మీ కోడలు వ్యభిచారులైరు. వివాహం చేసే స్త్రీ చేసేది వ్యభిచారము, వివాహం కాని స్త్రీ చేసేది వేషితనము.
దాని డిఫరెన్స్ నాకు ఇన్ని రోజులు తెలుసు చూడండి. ఇది దీనిలో కూడా ఇంత ఘోరంగా ఉందని తెలియదు మనకు. పెళ్ళి అయిన వాళ్ళు ఒక పక్క పాపం, పెళ్లి కానీ కుమార్తె కన్నికగా ఉండవలసిన ఆమె పాపం చేస్తుంది. ఎలాంటి పరిస్థితి చూడండి. అదంతా అక్కడ సహజం సన్నసాన అయిపోతా ఉంది. మళ్ళా 14 చదవాలా? వద్దు, చాలు. అలాంటి చేసి అలా ఏం చెప్తాడు, వాళ్ళు ఏం చేస్తానంటాడు, ఇలా చేసిన వారిని వివేకము లేని జనము నిర్మూలమగును. ఇది చేసేవాడిని నేను విచారించుకుంటూ వెళ్తాను అంటాడు. అది నేను వారిని మీ కోడలను వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను. వివేచన లేని శిక్షింపనా అని క్వశ్చన్ వేస్తున్నాడు అక్కడ. అంటే అట్లా లేదు, నేను దండ్యాములు ఇరిపేనా, వివేచన లేని జనము నిర్మూలమగును. అది ఏం చెప్తారంటే, మాకు உங்கள் குமார்த்திகள் வேசித்தனம் செய்கிறது நிமித்தம் உங்கள் மருமகள் விபச்சாரம் செய்கிற நிமித்தம் நான் அவர்கள் దండ్యాములు ఇరిపేనా, నేను వాళ్ళు దండించకుండా వదులుతానా అని ప్రశ్నిస్తున్నాడు. అక్కడ వేరే మరి వచ్చింది. చూసినప్పుడు ఎలాంటి పరిస్థితి చూడండి. ఇప్పుడు కుటుంబంలో ఏ ఒక్కరు పెద్దలు తాగేది గ్లాస్ దగ్గర, పెళ్లి కాని స్త్రీలు ఒక పక్క పాపము, పెళ్లి అయిన స్త్రీలు ఒక పక్క పాపం. ఏమైంది? ఎలా పరిస్థితి అయిపోయింది దేశము. ఒక పక్క విగ్రహారం ఎక్కడ బలి ఇచ్చేది వాళ్ళు పోయి పల్ల మా కొండ పైన పోయి వెళ్ళి బాగా అన్ని చెట్ల కింద పుట్ట కింద అన్ని కింద బలి పెట్టేస్తున్నారు, నీడ కింద కూర్చొని. చూడండి ఎలాంటి పరిస్థితి చూడండి, వదిలివేశారు. అప్పుడుదా అలాగే మాట్లాడకుండా వచ్చి దేవుడు ఒక మాట అంటాడు, వీళ్ళు నేను ఏం చేస్తానంటాడా. ఆడ కింద చూసినప్పుడు వాళ్ళని 16వ వచనం చెప్తున్నాడు, వీళ్ళు ఇలాంటి ఘోరం చేశారు కాబట్టి వీళ్ళు ఏం చేశాను నేను, ఇజ్రాయేల్ ఏం చేస్తాను, మొండితనము చూపునట్లు ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు కనుక విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపచేయును. ఎంత ఘోర పరిస్థితి వస్తుందో అని ఒక 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 ఇది ఇస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మత్తులో, ఆ గలీజీ ఆశ ఇచ్చేలో, రోగములు, అలాంటి పాపములు పడిపోయారు, అందరూ పడిపోయారు. కాబట్టి చూడండి అక్కడ లాస్ట్లో ఏమంటారంటే, ఇలాంటి విషయము వాళ్ళు బాగా ఏమంట, ఆ ఒక కూటము తక్కువ మంది ఉందంటే అవர்கள் పెరిగిన పోది ఎన్ని పాపం పండిన వాళ్ళు ఏం చేయలేరు, విస్తరించిన కొలది పాపం చేశారంట. వాళ్ళు అభివృద్ధి చెందించే కొలది వాళ్ళు మాత్రం కాదంట, వాళ్ళు యాజకులను వాళ్ళకు ఎంతో విస్తరించారంట. దేవునికి సొంతకాలు అయినారంట. వాళ్ళు కూడా దేవునికి విరోధం చేశారంట. దేవుణ్ణి ఇప్పుడు సేవకులు వాళ్ళ పిల్లలు సేవకుల పిల్లలు అయితే ఎంత విస్తరించేది సేవ. అయితే వాళ్ళు తమ జనముల ముందరనే పాపం చేసి మొదలు పెట్టారంట. పాపానికి ఏమంట వాళ్ళు ఎంకరేజ్ చేశారంట. ఎంకరేజ్ ఏం చెప్పేది, వాళ్ళని చేసే వాళ్ళని ఆటంకపరిచేది, దానికి తోడిపోయేది, ఎంకరేజ్ చేసేది. పర్వాలేదు కానీ అన్నట్టు ఆ మారి పరిస్థితి చేశారంట. ఇది ఎంత ఒక ఘోరమైన పరిస్థితి అంటే, దేంతో చేరిపోయినారు వాళ్ళు. 17వ వచనం చూసినప్పుడు ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొని ఏమంట, ఎక్కడ ఉండవలసిన సజీవమైన ఎలాంటి దేవదేవుణ్ణి మగదేవుణ్ణి ఆరాధించే జనము దేంతో కలిసిపోయింది పోయి ఇప్పుడు విగ్రహములతో కలుసుకొని. చూడండి, విగ్రహంతో కలుసుకొనను వానిని అలాగుననే ఉండనిమ్ము. అలాగనే ఉండనిమ్ము. ఎందుకు వాళ్ళ కింద చెప్తారు ఆయన, వారికి ద్రాక్షరసము చేదాయను, ఒళ్ళు తెలియని వారు, మానక వ్యభిచారము చేయువారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారే అవమానకరమైన దానిని ప్రేమింతురు. చూసారా, అవమానకరమైన ఎలాంటి వాళ్ళు, ఎవరు అధిపతులు అది చెప్తున్నారు, రాజులు అందరూ చూసినప్పుడు అక్కడ దేశమే
ఒక్కరిని కూడా ఎవరన్నా వెతుకుతారు, ఎవరన్నా నీతిమంతులు ఉంటారు, ఎవరు కనపడలేదు. ఇప్పుడు చూడు, నోవా కాలంలో ఎదుగుతా ఉన్నాడు, లోకమును ఏం చేయాలి ఇప్పుడు? అందం చేయాల, నాశనం చేయాల. అప్పుడు లోకానికి ఒక ఒక విముక్తి కలిగి ఎవరు ఉన్నారు చూస్తే ఆయనకి ఎవరు దొరికారు? నోవా అతని కుటుంబస్తులు ఏమైనారు? ఆయన కుమారులంతా ఆయన్ని బట్టి నీతి మంత్రులుగా ఉన్నారు. వెంటనే ఏం చేశారు? వాళ్ళని అలా ఎదుగుతున్నారు. ఇక్కడ దేశంలో ఎవరన్నా ఉంటారని ఎవరు లేరు, అది 10 లేవు. ఇంకా కింద కథ చూసినప్పుడు ఎంత ఘోరంగా అయిపోయారంటే వాళ్ళు బుద్ధి లేకుండా దేవుణ్ణి వాక్యాన్ని విడిచారు. వాళ్ళు వాళ్ళు హెచ్చరికను విడిచారు. యాజకులను విడిచిపెట్టారు. ఆ నాయకులను అయిపోయినారు, బాధ్యత లేక నడిచినారు. జనులు కూడా పడిపోయారు. చాలా అందరూ ఆడ ఎవరు నడిపించే నాయకుడు మొదలుకొని ఎవరు కూడా లేదు. అందరూ విగ్రహకారంలోపై పడిపోయినారంట. ఎంత అద్దు మీరిన పాపం కదా ఇది. దేవుడికి అసిగమైన కార్యం ఏమి? విగ్రహారాధన, వ్యభిచారం. ఈ రెండు ఇప్పుడు ఎలా ఉందంట? ఇజ్రాయెల్లో పప్పు టొమాటో లాగా ఉన్నాయి, కలిసిపోయినారు. వాడిని ఆడ ఏం చేయ విగ్రహం ఏమైపోయినాడు కూడా కలిసిపోయినాడు. అంటే ఎంతగా అయిపోయినట్టు ఐక్యంగా నివాసం అక్కడే అయిపోయినట్టు ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఉండనిమ్మ ఉంటారు. దేవుడు ఏం చేస్తాడు? అక్కడ ఉండనిమ్మ అయింది. అంతగా పడి ఆడే సెటిల్ ఎంత ఘోరపరచుడండి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎలాంటి పరిస్థితిలో ఉండవలసిన వ్యక్తి, అది రెండు విషయం దేవునికి చాలా కోపం పుట్టించేది, ఆయన అవమానపరిచేది, ఆయన రచ్చగొట్టినట్టు అనమాట. ఏది? వ్యభిచారం, విగ్రహారాధన. ఆ ఇజ్రాయేలీలు వచ్చేటప్పుడు ఆ బాలక్ ద్వారా పడిపోవడానికి కారణం ఏమి? బాలక్ రాజు దగ్గర ఈ ఘోర పాపం చేసిన వాళ్ళనే. అదే ఎప్పుడు హెచ్చరిక చేస్తున్నారు, మీరు కూడా ఆ కాలంలో చేసినట్టు మీరు మార్గంలో ఏం చేయవద్దండి. పదే చెప్తారు. ఎందుకో? అది దేవుడికి ఉగ్రత పుట్టించే కోపం అది. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇది ఇక్కడ చేస్తున్నారు. చూసినప్పుడు యాజకులేమి, నాయకులేమి తమ బాధ్యతను విడిచి గ్రహించలేక, జనుములు ఒక పక్క పవిత్రను లేకుండా అందరూ బయట బహిరంగమైన ఆరాధన మొదలు పెట్టారంట. వాళ్ళు దేవుణ్ణి ఎంతగా ఎదురు చూస్తున్నారో, తిరగతారని అంతగా విసిగిపోతున్నట్టుగా చేశారంట. ఈ పాపం మీద పాపము, ఏమి ఒకరి మీద ఒకరు, ఒకరు తక్కువైన వాళ్ళు కాక ఒకరొకరు ఎక్కువ మీద ఎక్కువ చేసుకొని పోతున్నారంట. ఒక పక్క యాజకులు చూస్తారంట, వాళ్ళే అంతే అంట. ఒక పక్క ఆడ సమాజాన్ని చూస్తారంట, వాళ్ళే అంతే అంట. అధిపతులు చూస్తారంట, వాళ్ళే అంతే. అందరూ ఏ ఒక్కరును ఆయన నియమించిన ఏ ఒక్కరు కూడా అక్కడ లేరని మనము చూసినప్పుడు తర్వాత 5వ అధ్యాయం కింద చూసినప్పుడు ఏం చెప్తారంటే, ఇది ఒక 15 వచనాలు ఉన్నాయి. ఈ ఒక ముఖ్యం ఏమంటే, దీనిలో ఇజ్రాయేలు యూదా పాపములు పడిపోయారు. వాళ్ళు అయినా కొంచెం వస్తారంట, కానీ నిజమైన మారు మనసు లేదంట. ఎందుకు వస్తారంటే, దేవుని తీర్పు దగ్గర వచ్చిందంట. వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళప్పుడు చూస్తారు. వాళ్ళు చూసినప్పుడు అప్పుడు అంటారు, ఆయన యాజకులారా వినండి, రాజులారా వినండి, మీరు జనులారా మీ పాపం నుండి తొలగిపోండి అని ఒక హెచ్చరికతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసినప్పుడు ఏమంట, 1వ వచనం చూడండి. యాజకులారా నా మాట ఆలకించుడి, ఇశ్రాయేలు వారలారా చెవిని పెట్టి ఆలోచించుడి, రాజ సంతతి వారలారా చెవియొగ్గి ఆలకించుడి. మీరు మిస్పా మీద ఉరిగాను, తాబోరు మీద వలగాను ఉన్నారు కనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును. చూసారా? అగే చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు కొంచెం మీరేం ఆలోచించండి, గమనించండి, చెవి ఎగ్గండి, 3 మాటలు చెప్తున్నారు. ఏమి 3 ఒక విధమైన చూసారా? ఏమంటారు? చెవిని బట్టి చెవి ఎగ్గండి, ఆలోచించుడి, రాజ సంతతి వారలారా చెవి ఎగ్గి ఆలకించుడి. ఎంత వ్యత్యాసం చూడు. మాకు కేలింగల్, గవణింగల్, చెవిగొడుంగల్ 3 విధమైన పాయింట్లు ఉన్నాయి. అన్నిసార్లు చెప్పాలా? ఏమంటారు? మనం ఒకసారి ఏమరా విన్నావా? ఎప్పుడు వాడికి చెవు మందము ఏమండి వినదు. వాడికి ఒక విషయం ఎన్నిసార్లు చెప్పాలా? అలాగ పరిస్థితి అయిపోయింది. చెవిటి వాడికి శంకు మూతినట్టు ఊపుతున్నాడు. వినండి,
చెవి ఎక్కండి, ఆలకించండి, మరలా 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 మరలా. దేవుడు ఆ సేవకునికి ఎంత ఓర్పు ఇచ్చి ఉండాలను, ఎంత ఓపిక ఇచ్చి ఉండాలను అని పోయి వాళ్ళు హెచ్చరించడానికి. వాళ్ళకి వేరే ఏమి చూపించాలా, ఏం చూపించాలి వీళ్ళకి? దానినే ఒక మాదిరిగా వాళ్ళు వివాహం చేసుకొని ఏమేమో ఎంత ఇది కదా కింద చూసినప్పుడు. అలాగే 4వ వచనము మళ్ళా వాళ్ళు ఏమంటారు చూడండి అక్కడ కూడా. 4వ వచనం, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారే వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు. వారిలో వ్యభిచార మనసుండుట వలన వారు యెహోవాను ఎరుగకపోయిందురు. వాళ్ళ మనసులో ఏముంది? ఘోరమైన పాప మనసు ఉంది. పాప నీచ మనసు, పాప కాదు నీచ మనసు. అది దేవునికి నీచమైనది, అది అసహ్యమైనది ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? దేవుని ఎద్దకు తిరగలేకపోతున్నారు, మారు మనసు పొందలేకపోతున్నారు. పరిస్థితి చూసారా? ఎంత ఘోరపరచుడండి. 6వ వచనము, వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెతకబోదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనినందున వారికి కనబడకుండును. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు తిరిగినారు, వచ్చినారు, కానీ వాళ్ళు ఉన్న ఆయన కోరుకున్న మనసు, పవిత్ర మనసు లేవు. ఆడ వచ్చినారు, బలితో వచ్చినారు, మళ్ళా ఎడ్లతోనూ ఆచారంతో వచ్చినారు, బలిలంతా తీసుకొచ్చారు. కానీ దేవుడు ఇప్పుడు వాళ్ళని విడిచి పాస్ అయిపోయినారు. అంతవరకు నిలిచి వాళ్ళని పిలిచినారు, సరే వస్తున్నారు అని గలీజి పడేసేవాళ్ళు కదా. ఇప్పుడు పోయినారు, పోలీసులు పట్టారు, దొంగతనం పడుతున్నారని పట్టేశారు. వెంటనే ఏం చేసేయాలి? అడిగే అన్ని తీసుకొని వస్తే ప్రూఫ్ చేసినట్టు కదా, మేమే దొంగలు అన్నట్టు. చేసింది ఏం చేయాలి? అక్కడక్కడ దొంగ పట్టుపడినాక ఏం చేసేయాలి? అడిగి పడేసి ఉండాలి. అది కొంచెం పర్వాలేదు సార్, ఏదో తప్పు అయిపోయింది, పొరపాటు సార్ అని నేను తీసుకొస్తే, ఇక్కడ చూడండి, ఇతని అంతరంగంలో ఉన్న అన్ని అసహ్యాలని అపవిత్రత పెట్టుకొని బలి తీసుకొని వచ్చేస్తే దేవుడు ఆలకిస్తాడా? అంగీకరిస్తాడా? వాటిని ఆస్వాదిస్తాడా? ఆయన ఆయన వెళ్ళిపోయినాడు. వద్దు వద్దు వద్దు, వీళ్ళు నీచమైన విషయంతో వస్తున్నాడు, వేషం వేసుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఎవరు మా సేవకుడు పోయి అంతగా హెచ్చరించడం వల్ల, వాకుని చెప్పటం వల్ల దానికోసం వస్తున్నాడు. అయితే ఏం లేదు, హృదయం ఏం లేదు. అదే ఇక్కడ ఏమంటారంటే దేవుని ఒక వాక్యము లేకుండా నిజంగా మనం చేసే ప్రతి బలులు దేవుడు అంగీకరించాడంట. ఇది వాళ్ళకి మాత్రం కాదంట, ఏ ఒక దేవుని బిడ్డలైనా సరే, ఏ క్రైస్తవులైనా సరే, ఏ సేవకులైనా సరే, ఏ పవిత్రుడు, ఏ సంఘ కాపరి అయినా సరే, ఏర్పరిచే సత్యవంతుడైనా సరే, దేవుణ్ణి ఒక వాక్కుని అనుసరించకుండా, వాక్య విషయం నిజాయితీకి లేకుండా మనం ఏ బలి తీసుకొచ్చినా దేవుడు అంగీకరించాడంట. ఏ బలి ఇచ్చినా ఆయన తీసుకోడంట. మీరు ఏ సమర్పణ చేసినా తీసుకోడంట. ఎవ్రీథింగ్ మీకు ఎక్కడ ఉండాలంట? హృదయంలో నుండి ఇవ్వాలంట. అదే చెప్తున్నాడు ఇక్కడ కూడా. పాప జీవితము అది మతి చేసి పరిపూర్ణమైన తిరిగే మార్గాన్ని మరుగుపరుస్తుందంట. ఏమంటే నీలో ఏం మార్గం ఉంది? పాపములో పడి ఆ మత్తులో ఉన్నావు. ఆ మత్తులో వచ్చి నువ్వు వెతకాలని వెతికితే అప్పుడు ఏమి ఆ త్రోవ కనపడదంట. అంటే ఏమని అర్థము? హృదయంలో ఒక చెట్టు పెట్టుకొని నువ్వు మంచి త్రోవ వస్తానంటే ఎట్లా అవుతుంది? కనపడుతుందా మంచి మార్గము? మంచి మార్గంలో రావాలంటే నీ పద్ధతి ఏముండాలా? మంచిగా ఉండాలా. అప్పుడు మంచి మార్గం ఇస్తాడు ఆయన, లేకపోతే మార్గం తప్పు అవుతుంది. చూడండి మళ్ళా 13వ వచనము, తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయుల యొద్దకు పోయెను, రాజైన ఏరేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచ జాలడు, నీ పుండు బాగు చేయ జాలడు. ఇప్పుడు వీళ్ళకి గాయం కలిగింది,
వీళ్ళు గాయం కలిగింది ఎవరి దగ్గర వెళ్ళాలా? దేవుడే. అది బుద్ధి ఇప్పుడు రాలా. మనుషులు ఫస్ట్ ఎక్కడ వెతుకుతున్నారు? పోయే వేరే రాజ్యంలో వెతుకుతున్నారు. వేరే రాజ్యంలో పోయి కాయాన్ని ఆర్చడానికి అక్కడ మందులు వెతుకుతున్నారు. అశూరీల యొద్దకు పోయి అశూరుల దగ్గర వెళ్తారు. అన్ని దగ్గర వెళ్తున్నారు వీళ్ళు. దేవుని బిడ్డలు వాళ్ళు గాయం అయింది. గాయం ఎందుకు అయింది, ఎవరు చేసేదని జ్ఞానం రాలా. జ్ఞానం రాలా. మళ్ళీ ఎప్పుడు వస్తుంది తెలుసా? మళ్ళీ చూస్తా దాన్ని ఎప్పుడు వస్తుందని, మళ్ళీ కింద వస్తుంది. అయితే ఇప్పుడు జ్ఞానం రాలా. పోయి గాయపడిన వెంటనే మనకి సొల్యూషన్. మనం కూడా అంతే, ఎన్నోసారి ఇబ్బంది, ఎరుక, కష్టము, పెద్ద దెబ్బ పడుతుంది. వెతికేది పక్కన ఎక్కడైనా ఎవరు కొట్టారు, ఎవరు తిట్టారు, ఎవరు చేశారని. దానిలో మన సొల్యూషన్ ఇక్కడ ఎదిగేది. అది నిజంగానే ఎవరిని అడగాల, ఎవరిని వెతకాల అంటాడు కింద. అంటాడు దేవుడు, ఏలైనగా ఆ ఎఫ్రాయిమీయులకు సింహము వంటి వాడను ఆ గాను, ఆ యూదా వారికి ఉమ్, కొద సింహము వంటి వాడను గాను ఉమ్, నేనుందును. ఉమ్, నేనే వారిని పట్టుకొని ఆ, చీల్చెదను, ఆ. నేనే వారిని ఆ. కొనిపోవుదును. ఇప్పుడు ఇది చీల్చింది ఎవరని తెలియలే వాళ్ళకి. ఇప్పుడు ఆయన బలి ఎత్తుకొచ్చినారు. ఆ బలి బాగలే, ఆ గలీజిగా ఉంది. తప్పించుకుని తిరిగి బలి వద్ద వచ్చినాడు. మరలా వాళ్ళకి బుద్ధి రావాలని ఆయన ఏం చేస్తున్నాడంట? చీల్చి వేస్తున్నాడంట, గాయపరుస్తున్నాడు. దాన్ని గ్రహించలేదు. గాయపరిచిన వెంటనే వైద్యం వెతుకుతున్నారు. లోకరీతిగా వైద్యం వెతుకుతున్నారు. ఎప్పుడైనా వీళ్ళకు నడిచిన కాలు మాసిందా, కాలు వాసిందా, చెప్పులు అరిగిందా, బట్ట మాసిందా? అంత నడిపించే దేవుడి దగ్గర వీళ్ళు చేసే పని చూడండి. ఎంత ఘోరంగా తిరిగారంటే దేవుడిని దేవుళ్ళు ఏం చెప్తారంటే, మన తప్పిదాన్ని ఒప్పుకొని తిరిగి ఆయన వెతుకు వారికి ఆయన వదలంట. 15వ వచనం ఉంది ఆ మాట. ఏమన్నా ఉందాడా? వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలములకు పోవుదును. చూసారా తమకు ఆయన ఎంత పట్టుదలగా ఉన్నటువంటి మన మీద. దేవుని జనాంగ పైన ఆయన గుండె పట్టుదల చూసారా? ఏదో అయిపోయింది విడిచే వాళ్ళని విడిచివిడోడంట. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు సమర్పణ చేసావో, నువ్వు తిరిగి వెళ్ళినా నిన్ను తిరిగి ఆయన వచ్చే వరకు వాడిని విడిచేవాడు కాడంట. ఆయన చెప్తున్నాడు ఆ మాట, రైటర్ చాలా గొప్పగా. దేవుడు మన 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 దోషమును ఒప్పుకొని తిరిగి వరకు ఆయన ముఖమును వెతుకు వరకు ఆయన విడవడంట. ఆయన తిరగడంట, తిరిగిపోవడంట. అప్పుడు మన మీదే ఏముంది? ఆయన గురి ఏముంది? ఆయన చూపు ఏముంది? మన మీద ఉంది. ఎలాంటి ఘోరమైన పరిస్థితి చేస్తే ఈ విభచారం చేసి జనాంగం పైన ఆయన ప్రేమ చూడండి, ఆయన దయ జాలి చూడండి. తిరుగుబాటు చేసి దేవుడు విడిచిపెట్టిన జనాంగం పైన ఆయన ఒక తీర్మానం చూడండి ఎట్లుందంట. ఏమంట? ఆయన తిరిగి వచ్చే వరకు వాళ్ళు తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుదురు. ఆ పైన చదివారు అది. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. చూసారా? వాళ్ళు తిరిగి వరకు, మనసు తిరిగి వచ్చే వరకు నేను వాళ్ళు విడవను అంటున్నాడు అంట. ఆయన విడవను. ఎంతండి ఎంత ప్రేమ! ఇంతనా ఈ భూమిలో ఎవరైనా ఉన్నదా ఇది? చూడండి ఎంత గొప్ప విషయం. అదే చెప్తున్నాడు. దేవుని ఒక చూపు నుండి ఏ ఒక్కరు కూడా మనము దాచుకోలేమంట. ఏ ఒక్కటి కూడా మనం దాచుకోలేమంట. హృదయంలో దాచుకోలేమంట. మనము ఒక మనసును, మన క్రియని యావత్తును ఆయన చూస్తాడంట. నిజముగా నువ్వు మనసు తిరుగుతున్నావా? దేవునికి ఇష్టంగా బలి అర్పిస్తున్నావా? నీ హృదయం నిజంగా తిరిగిందా అని ఆయన చూస్తాడంట. ఎప్పుడు చూస్తాడంట? లేదా ఈ రోజు చూసినట్టు చాలా మంది ఏమంటారా ఇక్కడ ఆ నమ్మకాన్ని దేనిపైన ఉంచారో, ఎక్కడో ఎవరన్నా భద్రపరుస్తారా, కాపాడతారని అక్కడ ఉంచారంట. అది ఆయనకి చాలా కోపం అంట. ఇక్కడ పోయి వీళ్ళు గాయానికి ఎక్కడ వెతుకుతున్నారంట? అశ్చర్యంతో పోయి వెతుకుతున్నారంట. ఆయనకి ఎంత కోపం వచ్చింది కింద. నీకేమైనా జరిగితే ఎవరిని ఎదగాల? సర్వోన్నతుడు అయిన దేవుని ఎదగ. ఆయన ఎలాంటి వాడైనా యావత్ కార్యం చేసే దేవుడు ఆయన. అలాంటి దేవుడిని కలిగి నువ్వు ఎక్కడ పోయి మంది ఎదుగుతున్నావు?
అది ఈరోజు చెప్తున్నాడు క్రైస్తవులు చాలా మంది ఇలాగే చేస్తున్నారు. దేవుడు వారి నుండి మరుగవుతున్నాడు. అయితే వాళ్ళు తిరిగి రావడానికి సిద్ధపడి ఎదురు చూస్తున్నాడంట, పిలుస్తున్నాడంట. ఎందుకో పరిపూర్ణంగా తిరిగిరా. తర్వాత చూసినప్పుడు బయట కనబడే ఆచారము, భేదం ఇదంతా ఆయనకి నచ్చదమంట. ఆయన అంత చూడడంట. మనసులో పరిపూర్ణంగా ఉంటే ఇది 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 ఒప్పుకుంటాడంట ఆయన. చాలామంది దేవుని విడిచిపెట్టి వెళ్ళి నేను భద్రంగా ఉండే స్థలంలో ఉంటానని వెళ్తారంట. కానీ అక్కడ నాశనమే దొరుకుతుందంట వాళ్ళకి. ఏమంటే ఈయనకంటే భద్రస్తుడు ఎవరు ఉండరు. ఈయన అనుకుంటే నువ్వు ఉన్న స్థలాన్ని కూడా ఏం చేసేవాడంట, కాపుదల ఉంచేస్తాడంట, భద్రపరుస్తాడంట ఆయన. అయితే చాలామంది ఈరోజు చూస్తున్నాం చాలామంది ఇక్కడ యుద్ధం జరిగిన ఏమి లాస్ట్ టైం చూసాం, చెన్నైలో తుఫాను సునామీ వచ్చినప్పుడు చాలామంది వచ్చి ఎక్కడ సేఫ్టీ కూడా అక్కడ పోయి కొన్నారు, బిల్డింగ్ అంతా కొన్నారు. చాలామంది బెంగళూరు వెళ్ళిపోయినారు, కొన్నారు. కానీ బెంగళూరు వచ్చి మునిగినప్పుడు మరలా వచ్చినారు. ఎందుకో అక్కడ సేఫ్టీ అనుకుపోయి అక్కడే మునిగిపోయినాయి. చాలామంది నీళ్ళు లేకుండా పోయినాయి. నీళ్ళు ఉండవు కొన్ని ప్లేస్లు, అక్కడ 2000 అడుగు వేసాక నీళ్ళు కొన్ని ప్లేస్లో. అప్పుడు చూడండి, అప్పుడు తెలిసింది చూడండి. ఇప్పుడు ఏమని అర్థమో, మన దేవుని బిడ్డలు మనం కూడా పోయి సేఫ్టీ ప్లేస్, సేఫ్టీ దేశము, సేఫ్టీ పట్టణం అని ఏం చేయలేము, ఏం చేయకూడదు, వెదకూడదు. దేవుడు అనుకుంటే మనకి ఎక్కడైనా ఏం చేయగలుగుతాడు ఆయన, నివసింప చేయగలుగుతాడు ఆయన, మనకు అన్నిని అనుకూలపరిచేవాడు ఆయన కదా. అది చెప్తున్నాడు ఇక్కడ. అయితే తీర్పు నిజంగా వస్తుంది. అయితే మన మీద వచ్చినప్పుడు అది కనికరంతో వస్తుందంట. ఆయన తీర్పు అనేది ఆయన బిడ్డల మీద వచ్చినప్పుడు ఎలా ఉంటుందంట, అది కనికరం చూపుతాడంట ఆయన. తర్వాత మనం చూస్తాం, ఇది 5వ అధ్యాయము 6వ అధ్యాయం చూస్తాం. 6వ అధ్యాయం కూడా 11 వచనాలు ఉన్నాయి. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను. ఇప్పుడు గ్రహించారు. ఎక్కడ గ్రహించలేదు. ఆ పై అధ్యాయంలో 12వ అధ్యాయంలో 13లో ఆయనకు రోగం కలిగింది, వాళ్ళకి చీల్చారు, మన గాయం వెలుగుతూ అప్పుడు గుర్తురాలి వాళ్ళకి. ఇప్పుడు గ్రహించారు, అరే మనకి ఎవరు ఇది జరిగింది, దేని వల్ల జరిగింది, మనం చేసిన పాపం నీచ కార్యం వల్ల మనం విడిచేసినాడు కాబట్టి ఇలా జరిగింది, ఆయనే దీని కారణం తెలుసుకున్నారంట. అప్పుడు చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఇప్పుడు రండి, మన యెహోవా రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఇదిదా రండాల, ఇదిదా. தமிழ்లో చాలా అందంగా ఉంది. கர்த்தரிடத்தில் திரும்புவோம் வாருங்கள், நம்மை பீறினார் அவரே நம்மை குணமாக்குவார், நம்மை அடித்தார் அவரே நம் காயங்களை கட்டுவார். గాయపరచువాడు ఆయనే, కట్టువాడు ఆయనే. ఉందా? ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. అది ఆయనే కట్టుతాడు, ఆయనే కొట్టినాడు, ఆయనే కట్టుతాడు. చూసారా? ఎందుకంటే ఆయన కొట్టుటకు అధికారం ఉంది, మన కట్టుటకు ఆయనకు అధికారం ఉంది. ఎందుకంటే మనం చేసింది అంత నీచ పాపం, వాళ్ళు చేసింది అంత ఘోర పాపం, వాళ్ళ అంత బాగా ఘోరము. చెప్పాలంటే వాళ్ళని బూడిదగా చేయాలి, మట్టి చేసేయాలా. కానీ ఆయన కనికరం కాబట్టి అప్పుడు వాళ్ళ మనసు తిరిగారు. బట్టి చెప్తున్నారు, రండి మనం ఎగోయర్లది ఏం చేస్తాము, ఈ మాట కోసం వెయిట్ చేస్తున్నారు ఆయన. ఇది ఎప్పుడు గ్రహించారు, పైన ఉండే అక్కడ గ్రహించలేదు. చూడండి 12-13 వచ్చాను, గ్రహించలేదు వాళ్ళు. అప్పుడు పోయి ఎక్కడ ఎదుగుతున్నారు, సొల్యూషన్ ఎక్కడికి వెళ్తున్నారు, వేరే రాజ్యం దగ్గర వెళ్తున్నారు, వేరే దేశం వెళ్తున్నారు. సేఫ్టీగా ఎక్కడ ఉంటుంది, ఎక్కడ గాయం కడతారు. ఈరోజు కూడా చాలా మంది గాయం ఎవరు కడతారు, వెతుకుతుంటారు. అయితే ఎవరు నిజంగా గాయం కట్టువాడు ఎవరు, మన కలగజేసింది ఎవరు, మన అవయములు నిర్మించింది ఎవరు, దాని సర్వ పరిపూర్ణత ఎరిగిన వాళ్ళు ఎవరు, దాని ఒక సమస్తమును, దాని ఒక దాని ఒక అన్ని స్థితిని ఎరిగింది ఎవరు పరిపూర్ణంగా, ఆయనకు తెలుసు కదా. ఆయన అనుకుంటే మార్చివేసేస్తారు అన్నిటిని కూడా. చాలా మంది ఆపరేట్ చేస్తారు, హార్ట్ ఇది చేసి లివర్, అదంతా ఆయనకి క్షణం. ఆయన కలిగి చేసిన దీన్ని ఏమన్నా బాగా చేస్తే 1 సెకండ్ ఆయనకి కావాలి. అవుతుంది. అదే మనం చూడండి ఎంత బాగా చూడండి, విశ్వాసం అంతే. ఇక్కడ ముఖ్యమైన ఒక ప్రవచనం చెప్తారు. ఇక్కడ కింద వచనం చూసినప్పుడు చాలా గొప్ప విషయం అది. 2వ వచనము, 2 దినములైన తర్వాత
ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును. చూసారా, ఇది దేనికి కంపేర్ చేయవచ్చు మనమా? దేనికి కంపేర్ ఉంది? కరెక్ట్గా ఉంది. ఇది ప్రభు ఒక మరణము పునరుద్ధరణ రెండు ఉన్నాయి ఇక్కడ. ఆయనే మరణం, ఆయనే పైన చెప్పింది ఎవరికి మ్యాచ్ అవుతుంది? యేసుప్రభుకి మ్యాచ్ అవుతుంది. ఆ దేవుని తండ్రి అనుమతి లేకుండా యేసుప్రభుని ఏం చేయలేరు, వాళ్ళు గాయపరచలేరు కదా. ఇప్పుడు చూడు, ఆయనే మనల్ని గాయపరచను ఉంది కదా. ఆయనే నన్ను ఏం చేసిన? ఆయనే కొట్టించను ఏమనుంది అక్కడ? ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. ఇదా 2 దినములైన తర్వాత ఇది ఇప్పుడు ఆయనే కొట్టాను, ఆయనే బాగు చేయను. ఇప్పుడు కొట్టడానికి యేసుప్రభు అనుమతి ఎవరు ఇచ్చారు? దేవుడి. అది చెప్తున్నాడు, ఆయనే చిత్తము. ఇప్పుడు యేసుప్రభుకి మ్యాచ్ అవుతుంది. ఈ గొప్ప ప్రవక్త ఈ యేసుప్రభును గురించిన ప్రవచనం కూడా దాగి ఉంది చూడండి ఇక్కడ. ఇది వీళ్ళకి మ్యాచ్ అయింది. వీళ్ళు వాళ్ళ పరిస్థితి పోయినారు. అయితే కింద వచ్చిన రాళ్ళ వాళ్ళకి ఆయన ఎంత పరిస్థితి చూశారు అక్కడ. 2 దినం తర్వాత మనము 3వ దినం ఏం చేస్తారు? ఆయన లేపును. ఎవరు లేపారు 3వ దినమున? దేవుడు. చూడండి, యేసు ప్రభును గురించిన ప్రవచనం ఇక్కడ వచ్చి చెప్పండి అంటే ఎంత గొప్ప విషయం కదా ఇక్కడ. అదిదా మనం గమనించాలా. ఎక్కడ మత్తయి 9:13 ఉందా? 12:7 కూడా ఉంది చూడండి. 9:13 ఏముంది? ఈ 2 సార్లు ఆయన దీన్ని చూపిస్తాడు యేసు ప్రభే. 12:7 ఒకటి, 9:13 ఒకటి. అయితే నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను కాని బలిని కోరును అనే వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నని చెప్పాను. 9:13 12:7 అది కూడా అదేందా? అదే పైన బలిల గురించి చెప్తారు ఆయన. కానీ ఆయన చెప్పిన విషయం కూడా కింద ఏముంది? ఉంది, అదుగుతులే. అది నేను చెప్తాను, చదువుతాను. ఉందిలే. ఇక్కడ చూసినప్పుడు ఎంత గొప్ప విషయం కదా ఇది. ఆయన చూడండి, ఆయన ఇది యేసు ప్రభుని గురించిన గొప్ప విషయాన్ని కూడా ఆయన చెప్పారు. తర్వాత చూసినప్పుడు అలాగే 6వ అధ్యాయము 4వ వచనం ఏముంది? ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యూదా నిన్ను ఏమి చేతును. తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలువకపోవును. ఎలా ఉంటారంటే వాళ్ళు? మంచు అనేది రాత్రి కురుస్తుంది. సూర్యుడు వచ్చే లోపల అది ఏమైపోతుంది? అన్ని కూడా ఆవిరి అయిపోయి ఉంటుంది. ఎందుకో అంత లేస్ అయింది అది. ఎంత మంచి అనేది ఎంత అది చాలా లేసు. అంత లోపల చెట్టు పీల్చుకున్నా సరే, పీల్చకుండా పైన పెట్టుకుందంటే సూర్యుడు వచ్చిన పీల్చేస్తుంది. సూర్యుడు వేడికి ఏమైపోతుంది? అది ఆవిరైపోతుంది. అలా ఉందంటే ఆయన భక్తి. అవసరానికి చాలా మంది భక్తి ఇలా ఉంటుంది. ఆపద దినములు ఏం చేస్తారో, చాలా కష్టం వచ్చింది, వాళ్ళకి నష్టం వచ్చింది, వాళ్ళకి వేదన వచ్చింది, వాళ్ళ దుఃఖం వచ్చింది, వాళ్ళకి రోగం వచ్చింది, వాళ్ళకి చాలా ఘోరమైన గొడవలు, అసమాధానం చాలా లేదు అన్నప్పుడు ఎక్కడికి వస్తారో? కనపడతాయి. అప్పుడు దేవుడు, భక్తులు, అప్పుడు విశ్వాసులు, అప్పుడు సంఘము, సహవాసం, అప్పుడు ప్రార్థన అవసరం. వాళ్ళకి ప్రార్థన రిక్వెస్ట్ చేసినారు. మిగతా సమయం ఏం లేదు. అది చెప్తున్నాడు. ఇలా ఉందంట చాలా మంది భక్తి ఇలా ఉందంట. ఏం చెప్తున్నాడు? ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, ఏం చేస్తానప్ప నిన్ను. యూదా నిన్ను నేనేమి చేతును. తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోవును. ఆ భక్తి చాలా లేచిగా ఉందంట. అంటే వేషంగా ఉందని అని చెప్తున్నాడు. అది వేషం. అది కింద వచ్చిన చూసినాడు ఏం చెప్తాడు? అందువలన కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. కింద 6వ వచనం. నేను బలిని కోరను కాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవునికి వచ్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. అదిదా ఇష్టమైనది. ఆయన పదే చెప్పే వాక్యం ఇదిదా. ఆయనకి ఏది ఇష్టం? దేవునికి
బలి కంటే కనికరం, దగన బలి కంటే నన్ను గూర్చిన జ్ఞానము కనికరమే కోరుతున్నాడు. కనికరం చూపాల. ఈయన కనికరించకపోతే వాళ్ళు ఉంటారా? వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు అందరూ ఏదో కనికరం చూపాలంటారండి. ఇంకా ఈ కింద వచ్చిన చెప్తారు, ఎక్కడి నుంచి వచ్చి మాట్లాడుతున్నారు, ఎవరు కంపేర్ చేస్తారు చెప్తారా? ఎవరు కంపేర్ చేస్తారు? ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. ఎక్కడైనా ఆదాము వచ్చారు ఇంతకాలము? ఎక్కడికి వచ్చినారు? ఎవరు ఎంత ఘోర పరిస్థితి వచ్చి ఉంటే ఆయన తెచ్చి మాట్లాడే పరిస్థితి వచ్చింది మీ దగ్గర. ఎక్కడగానే ఆయన రాలేదు కదా. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఆయన రాలే. ఆయన ఎవరితో మాట్లాడతారు? యేసు ప్రభుతో మాట్లాడతారు. ఆ రెండో ఆదాముగా వచ్చానని ఆయనతో కంపేర్ చేసి మాట్లాడడం ఉంది. ఎందుకంటే ఈ మొదటి ఆదాము కడపటి ఆదాము అని పేరు పెట్టారు. ఇక్కడ తెచ్చి మాట్లాడే చూడు. అప్పుడు ఆయన ఏం చేశాడని ఇక్కడ చేయాల్సి వచ్చింది, చెప్పాల్సి వచ్చింది. ఏం చేశాడు ఆదాము? నిబంధన మీరినట్లు అదిదా నిబంధన ఏం చేశాడు ఆయన? మీరాడు. నిబంధన దేవుడు ఆయనతో చేసుకున్న నిబంధన ఏమి అయినాడు? ఆయన మీరిపోయినాడు. అలాగే మీరేం చేస్తున్నారు? విశ్వాస మీరిట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. చూసారా? ఇది ఆ నిబంధనను ఎప్పుడైతే మనం దేవుని యొద్ద నిబంధన చేసుకున్నాము, ఇజ్రాయేల్ చేసుకున్న నిబంధనలో ఉండాల. వాళ్ళు మీరిపోతున్నారు. ఆ ఎఫ్రాయిములు మీరి ఇంకా మనము కింద ఎఫ్రాయిం కూడా చూడాలా. ఒకరోజు చూస్తాం దాని గురించి. కింద చూసినప్పుడు ఇంకా కింద 10వ వచనము 10-11 లాస్ట్ అదేలే. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడిను. ఎఫ్రాయిమీలు వ్యభిచార క్రియలు అభ్యాసము చేసెదరు. ఇశ్రాయేలు వారు తమ్మును అపవిత్రపరచుకునేదరు. చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు, ఓ యూదా, అతడు నీకు కోతకాలము నిర్ణయించును. నీకు కూడా కోతకాలం ఉంది శిక్ష. అందరూ ఎవరు ఒకరు అందరూ దానికి అభ్యాసం అయిపోయినారంట. పాపం చేయడానికి ఏం చేసేసినారో అభ్యాసం అయిపోయినారని చెప్తుంది. వ్యభిచారం చేసి ఏమి గలీజి చూడండి, ఎంత ఘోర పరిస్థితి. ఇక్కడ చూసినప్పుడు లాస్ట్లో నిజంగానే ఇజ్రాయేలు జనము కానీ, అధిపతులు కానీ, రాజులు కానీ అందరూ ఉడంబడికి మీరిన వాళ్ళంట. మీరిన వాళ్ళకి కనపడుతుంటాయి. అందుకే చెప్తాను, మీరేం చేశారు? ఉడంబడికినే నిబంధనలు మీరిపోయినారు. అందరూ ఒకరిద్దరు కాదు, టోటల్ దేశము, రాజులు, అధిపతులు, యాజకులు అందరూ. ఎలాంటి పరిస్థితి చూసారా? నిబంధనలు మీరి తర్వాత యాజకులంట చాలా దోషిగా కనపడినారంట. వాళ్ళందరూ కూడా సత్యం అనే మాటకి ఇది లేకుండా మునిగిపోయినారట. అప్పుడు ఎంతగా దేవుడు వాళ్ళని ఎంతగా తిరుగుడు పిలిస్తే కూడా ఒక్కసారి కూడా వాళ్ళు మారు మనసు అనే మాటకి చోటు ఇవ్వలేదట. నిజమైన విశ్వాసము దేవుని యొక్క ఎదిగే జ్ఞానము ఇస్తుందంట. కనికరము అనేది ఆ నిజమైన విశ్వాసంలోనే పుడతాయంట. నిజమైన విశ్వాసం మారు మనసు ఉంటే కనికరం పుడుతుందంట. ఆచారం అనేది, బలులు అనేది నిజమైన మనసు లేకపోతే వాటిని అంగీకరించారంట. ఎప్పుడైతే మనము దేవుడితో చేసిన ఉడంబడికను మదిస్తామో, మర్యాదిస్తామో, గౌరవిస్తామో అప్పుడే దేవునికి మనకి సంబంధం ఉంటుందంట. ఆయనతో సహవాసం ఉంటుందంట. ఆయనతో పవిత్రమైన బంధం ఉంటుందంట. ఎప్పుడు మీరు తీర్మానం నిలబడినప్పుడు, తీర్మానం ఎవరు మీరుతారో మీరు కూడా ఇదే పరిస్థితి అంట. వాళ్ళ తీర్మానం మీరారా, దూరంగా అయిపోయినారు. అలాగే ఇక్కడ అంటే మార్పు లేని ప్రేమ, ఆ శాశ్వతమైన ప్రేమని ఎవరు కోరుకొని వాడు నిలుపుకుంటారే వాళ్ళు దేవుని ఒక ఎడబాయిని ఆ విస్తారమైన ప్రేమ వాళ్ళకి ఎప్పుడు ఉంటుందంట. ఎడబాయిని ప్రేమ చూసారా? ఇప్పుడు మనము తర్వాత 6వ అధ్యాయం చూస్తాము. 6 చూసినాం కదా, 7 చూస్తాం. 7వ అధ్యాయం 7వ అధ్యాయం కూడా 16 వచనాలు ఉన్నాయి. ఈ వచనాలు కూడా
ముఖ్యమైన విషయాలు చాలా మనం మాట్లాడబోయేది ముఖ్యమైన విషయాలే. ఏమంటే దేవుడు ఎప్పుడైతే స్వస్థపరచ కోరుతున్నాడంట, అయితే వాళ్ళ పాపమని వెలుపులు తెచ్చి పారవేయాలంటారంట. ఆయన చేస్తాను, ఆయన స్వస్థపరిచేది ఎవరైనా, కానీ లోపల ఉండే అసహ్యం చేసేయాలా, పాపం ఏం చేయాలా, తొలగించేయాలా. తొలగించకపోతే ఏం చేయడు ఆయన. అది చెప్తున్నాడు. దేవుడైతే ఆయన వాళ్ళని స్వస్థపరిచి కోరుకుంటున్నాడు, అయితే వాళ్ళ పాపము వెలుగులోనికి తేపడాల. అప్పుడే అయితే వాళ్ళు ఏం చేశారంట, తాము చేసిన పాపం మరుగు చేసి చూస్తున్నారంట. ఎంతసేపు అయినా దాచిపోయి చూస్తారంట. పాపం దాస్తే ఏమది శాపం అయిపోతాయి. శాపం అయిపోయి ఏమొస్తుంది, మరణం వచ్చేస్తుంది. పాపం దాచకూడదు, అదే చెప్తున్నారు ఇక్కడ. అయితే దేవుడు ఇంకా అన్ని తెలుసు, వాళ్ళ హృదయం ఎలా ఉంది చూడండి. 1 అధ్యాయం చెప్తున్నాడు, 7:1. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలగచేయ తలంచగా ఎఫ్రాయిము దోషమును షోమోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసము చేసేదరు, కొల్లగాండ్రై లోపలికి చొరబడుదురు, బందిపోటు దొంగలై బయట దోచుకుందరు. వాళ్ళు ఇంకా దాచుకుంటున్నారు పాపాన్ని. అయితే ఈయనేం ఆశపడుతున్నాడు, వాళ్ళని స్వస్థపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, ఆశపడుతున్నాడు. స్వస్థపరచాలంటే ఇప్పుడు ఒక గాయం అయిపోయి గాయముల నిండుగా లోపల నీళ్లు చీము ఉంటుంది. ఈ గాయమని బయట మాన్పాలన లోపల ఉండేది ఏం చేశాడు, అది తీస్తేనే లోపల ఉన్న చెడు, ఆ చీము, ఆ చెడు ఉండేది వచ్చేస్తేనే గాయం మానుతుంది. మన వాక్యం కూడా ఉంది, నేను కావున్నాను, మన గాయముని ఎవరు పిదికివారు లేదు ఉంది, ఏమంది ఉంది, క్లీన్ శుభ్రపరిచేవారు లేరని ఉన్నారు, ఒక చోట్ల ఉంది. అంటే గాయముని శుభ్రపరచాలా, శుభ్రపరచకుండా ఏమవుతుంది, మానదు. అదే అలాగే పాపం కూడా, పాపం లోపల పెట్టుకొని బయట ఆశీర్వాదం అంటే ఎట్ట ఇస్తారు, ఎట్ట స్వస్థపరుస్తారు. అది చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నేనేం స్వస్థపరిచిన ఆశపడుతున్నాను, వాళ్ళు చీకటి ఇంకా ఉంది, పాపం తొలగించాలి. అది చెప్తున్నాడు ఇక్కడ 3వ వచనము. నీ యొక్క చెడు వారు చేయి చెడుతనమును చూచి రాజు సంతోషించును, వారు కళ్ళలాడుట అధిపతులు విని సంతోషింతురు. చూసారా, అక్కడ వాళ్ళు ఆ పాపక్రియలు చేస్తా ఉంటే ఎవరు సంతోషపడేదంట, కట్టుదిట్టులు చేసేవాళ్ళు, పాపాన్ని అరికట్టేవాళ్ళు, రాజులు, అధిపతులు. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ, సంతోషించారు. కళ్ళల్లో అబద్ధాలు ఏదో చెప్తా ఉంటే సంతోషపడుతున్నారంట. అప్పుడు దేశం ఎలా ఉంది, ఇంకా పాప పరిస్థితి ఉంది. అదే అందరూ ఎలా ఉన్నారంటే, ఆ పొయ్యిలో పొయ్యి కాలుతున్న ఆ ఒక నిప్పు వలె ఉన్నారంట అందరూ. ఒకటే ఆ చెడు ఆ బుద్ధులు కలిగి, ఆ ఆశలు కలిగి, ఆ ఇచ్చలు కలిగి, వేసితనం కలిగి, అలాగే అందరూ లోపల నిండిపోయి ఉన్నారంట అందరూ. 7-8 వచనాలు చూసినప్పుడు ఇంకా ఘోరమైన పరిస్థితి ఉంది అక్కడ. పొయ్యి కాలినట్లు వారందరూ బహు మంట నుండి తమ న్యాయాధిపతులను మృంగివేయుదురు. మంట వారి రాజులందరూ కూలిరి, వారిలో నన్ను స్మరించువాడు ఒకడును లేరు. చూసారా ఎలాంటి పరిస్థితి అయిపోయింది చూడండి. అక్కడ దేవుణ్ణి ఆయన తలుచుకునే ఏ ఒక్కరు కూడా ఏం లేదంట, ఎవ్వరు లేరంట. 5వ వచనం చూడండి ఏం ఉంది అక్కడ. వాళ్ళు ఏమంట, వాళ్ళు ఎప్పుడు మన రాజు ఒక దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలము చేత మత్తిల్లి జబ్బుపడిరి. చూసారా, రాజు తానే అపహాసకులకు చలికాడాయను. చూసారా, రాజు ఇదేళ్ళు ఉన్నంట, మత్తులోనే ఉన్నాడంట. అధిపతులు, రాజులంతా కూడా దేశం ఎక్కడ కాకపోడేది, దేశం దిద్దేది ఎలా వాళ్ళు, ఎంత పరిస్థితి. అందుకే వాళ్ళు ఎప్పుడు పొయ్యిలో ఉన్న ఆ వేడి వల్లే ఉన్నారని ఉంది. ఎలాంటి పరిస్థితి చూసారా. అది చెప్తా, కింద 8వ వచనం చెప్తున్నాడు. ఎఫ్రాయిం ఏమైపోయింది, జనములతో ఏమైపోయింది, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను, ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అపము వంటి వాడాయను. చూసారా,
జనులతో అక్కడ ఏం చూసినాము, దేంతో కలిసిపోయినాడు, అక్కడ విగ్రహములతో కలిసిపోయినాడు, ఇక్కడేం కలిసిపోయినాడు, అన్ని జనులతో కలిసిపోయినాడు తిప్పివేయని అపవలి అయిపోయినాడంట. అంటే అంత పరిస్థితులు పడిపోయినాడు, ఏమి లేవు. ఎంత పరిస్థితి చూసారా? అది 10వ వచనం చెప్తారు, ఎలా ఉందంట వాళ్ళ సాక్ష్యము చెప్పండి. ఇశ్రాయేలుకున్న అత్యాస్పదము అతని మీద సాక్ష్యం పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరగక ఉన్నారు. తిరగనే లేదంట. ఇంత జరిగినను ఆయనను వెదకక ఉన్నారు. అదే ఆయన వెదకనే లేదా ఇల్లు. ఇంత జరిగినను ఎంతో ఘోరాది ఘోర జరిగిపోతా ఉంది అక్కడ. అన్ని శీలించిపోతా ఉంది, అన్ని నష్టపోతా ఉంది, అన్ని తగ్గిపోతా ఉంది. అయితేనూ వాళ్ళు మనసు పెట్టలే, దాని గురించి ఏమో చిందించలా, దేవుని వైపు తిరగదామని రాలే. చూసారా ఎంత పరిశుద్ధుడు. మళ్ళా కింద 11 వచ్చిన ఏముంది, ఏమైందంట, ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వ ఆయను. చూసారా దేని కంపేర్ చేసి మొదలు పెడతారు. ఇప్పుడు కోపం చెప్తాను కదా, మనిషికి కోపం వస్తే ఏమని తిడతారు? ఎక్కువ కోపం వచ్చింది అనుకో ఏమని తిడతారు? ఏం తిడతారు? గాడిద అంటారు కదా. ఏమిరా బుద్ధి లేని గాడిదగా ఉన్నావు, ఇదేని కంపేర్ చేస్తారు? బుద్ధి లేని గాడిద అంట. అలాగే ఇక్కడ చూసినప్పుడు ఏమని రాశారు? బుద్ధి లేని పిరికి గుండెగల గువ్వ. గువ్వ అంటే ఏమి? పావురము, మాకు పురా రాయబడింది అక్కడ, పావురం అని రాయబడింది. అడవి పావురం ఉంది కదా, కొన్ని గువ్వ అంటే అదే. తర్వాత చూసినప్పుడు ఇంకా ఎలా తిట్టారు చూడండి. వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు, అశ్షూరీయుల యొద్దకు పోవుదురు. వారు వెళ్ళగా నేను వారిపైని నా వల వేయుదును. ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును. ఇంకా వాళ్ళు ఎక్కడికడికే వెళ్తున్నారు, ఎక్కడికంతా వాళ్ళు విడిపించి వచ్చారు, అక్కడికి వెళ్తున్నారు. మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? ఐగుప్తుకి వెళ్తున్నారు. ఇప్పుడు ఎంత పరిస్థితి చూసారా? ఇంకా ఇప్పుడు చెప్తాను కదా, మళ్ళీ కూడా వస్తుంది చూస్తాము. ఇంకా వాళ్ళు కింద 13 ఏం చెప్తుంది, వాళ్ళు ఇంకా వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షించును, వారికి శ్రమ కలుగును. వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు, వారికి నాశనము కలుగును. వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు, వారికి క్షయము సంభవించును. నేను వారిని విమోచింపక కోరి ఉన్నను, వారు విమోచింప కోరి ఉన్నను. వారు నా మీద అబద్ధములు చెప్పుదురు. చూసారా ఎవరి మీద? దేవుడు విమోచించేదానికి సిద్ధంగా ఉన్నాడు వాళ్ళని. అయితే వాళ్ళు దేవుడి పైన ఏం చెప్తున్నారంట? అబద్ధం. ఇలాగ ఈ రోజు కూడా చాలా మంది ఏం చేస్తారు, దేవుడి మీదే అదే జరిగినట్టుగా ఏం చేస్తున్నారు, దేవుడి మీదే చెప్పేది, అబద్ధం చెప్పేసేది. అది ఎంత ఘోరంగా తెలుసా? దేవుడికి విరోధంగా చేసేది మన పాపమే ఘోరం. అంటే దేవుడి మీద ఏం చేసేది అంట? అబద్ధం చెప్పేసేది. ఏం ఆయన వచ్చి ఇక్కడ అడగడు కదా అని, మనం కనపడరు కదా, మనం చూడరు కదా, మనం చేయరు కదా అని. అయితే ఆయన అనుకుంటే ఎలాంటిగా ఏం చేయగలుగుతాడు ఆయన? చూడండి ఎంత పరిస్థితి చూసారా? ఇలాంటి పరిస్థితులు అయిపోయినారు. అప్పుడు కింద అంటారు, బాధపడి ఏమంటారు, 16వ వచనం ఏమంటారు ఆయన? వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరుగరు. వారు అక్కరకు రాని విల్లువలేనున్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తిపాలగుదురు. ఇలాగున వారు ఐగుప్తు దేశంలో అపహాస్యము నందుదురు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు అక్కడ. చూసారా ఎంత పరిస్థితి చూడండి. వచ్చిన ఈ అధ్యాయంలో ఇంకా చూసినప్పుడు కింద నిజంగానే వాళ్ళు ఎంత పన్నాగం చేస్తారో దేవుడి మీదే అబద్ధం చెప్తారంటే ఎట్ట పరిస్థితి అయిపోయి చూడండి. దేవదేవుని మీదే వాళ్ళు ఏమంట, వాళ్ళ జనులతో అన్ని జనులతో కలిసిపోయినారు. నిజమైన విశ్వాసము, నీతి లేని జీవితము ఆ దేవుని ఒక కృప నుండి, ఆయన పిలుపు నుండి ఆటోమేటిక్ తొలగిపోతారంట. నిజమైన నీతి, విశ్వాసత,
ఆ లేని జీవితము ఉండలేదంట. ఎక్కడ ఉండలేరంట వాళ్ళు? ఆయన దేవుని దగ్గర ఉండలేంట. దేవుని వెదకని ఇజ్రాయేల్ ఎలా అయిపోయినా చూడండి. వాళ్ళు వాళ్ళు ఏమో గర్వపడి దేవునికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చి దేవుని ఎత్తి తిరగకుండా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అయితే దేవుడు వాళ్ళని విమోచించని ఏం పడుతున్నాడు ఆయన? దేవుడు వాళ్ళని మన్నించి క్షమించి విడిపించి రక్షించాలని ఆశ. అయితే దేవుడే విడిచి వెళ్ళిపోతుంటే ఎంత కోరపెట్టి అప్పుడు కూడా దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడంట? పిలుస్తున్నాడంట, రండి మిమ్మల్ని విడవనని. అందుకంటాడు ఆయన, వాళ్ళు బుద్ధి లేని మనుషులుగా ఉన్నారు. ఇక్కడ చూసినప్పుడు నేనే వాళ్ళని ఏం చేస్తాను? విడిపిస్తాను, నేనే వాళ్ళు రక్షిస్తాను. దేవుడు ఎంతగా దయతో చూస్తున్నాడు. అయితే వాళ్ళు గర్విష్ఠులుగా పోతారు. వాళ్ళు ఏమాత్రం ఆ కనికరాన్ని, ఆ కృపను, ఆ దయని వాళ్ళు ఏం చేయలే, గ్రహించలేకపోతున్నారు. వాళ్ళు వేరే విధమైన ఆలోచన, వేరే విధమైన ఆశలు, వేరే విధమైన ఆ అక్రమాల్లో పడిపోయినారు. అది ఏం చేసింది? వాళ్ళని పాపం నుండి వెలుపల తేకుండా చేస్తూ ఉంది. పాపం ఏం చేయలేకపోతున్న వాళ్ళు తిరగలేని పరిస్థితి అయిపోతుంది. అది చెప్తున్నా ఇక్కడ. అంటే వాళ్ళు దేవుని కనికరమునే నిరాకరిస్తున్నారు. ఏం చేస్తున్న వాళ్ళు? దేవుని కనికరాన్ని, దయని ఏం చేస్తున్న వాళ్ళు నిరాకరిస్తున్నారు. వాళ్ళు దేవుణ్ణి తుణీకరించేది ఒక పక్క, అది ఘోరము. ఇక్కడ దేవుని కనికరాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? న్యాయమును, దయను, వాటిని తీర్పును కూడా నిరాకరిస్తున్నారు వాళ్ళు. అదిదే వాళ్ళు చెప్తారు. అందుకంటారు, పాపంని మరుగు చేయడానికంటే ఒప్పుకునేది మేలు. ఇలాంటి చేసే ద్రోహం అంట. అందుకే ద్రోహం అంటారు, ఘాతకులు అంటారు వాళ్ళని. ఎందుకో పాపముని ఒప్పుకునే బదులుగా, పాపముని దాచుకునే బదులుగా ఒప్పుకునేదే మేలు. దానివల్ల శుద్ధి పొందవచ్చు, దయ పొందవచ్చు, ఆదరణ పొందవచ్చు, కనికర పొందవచ్చు, ఆశీర్వదించబడవచ్చు అంట. కానీ తిరగబడేది, ఎదిరించేది, తుణీకరించేది, ఆయన మీదే, దేవుని మీద అబద్ధం చెప్పేది, ఇది ఎలాంటిదంట? విశ్వాసఘాతకులు వీళ్ళు. అదే మనము దీన్ని గమనించాలా. నిజంగానే మనం కూడా ఈ కాలంలో ఉన్నాము. ఏ రీతిగా ఉన్నామో మనం గమనించి, మనం ఏమైనా ఈ ఒక జనాలు ఉన్నట్టు ఉంటే మనం ఏం చేయాలి? క్రియల్ని మార్చుకోవాలా. దేవుని చిత్తమైతే ఈరోజు 7 వరకు చూసామా? దేవుని చిత్తమైతే రాబో దినంలో దీన్ని కంటిన్యూ చేస్తాము. ఓపిక విని అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మనం ఇప్పుడు